నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద అనంతాత్మస్వరూపులైన దివ్యాత్మ బంధువులారా, పోయిన వారంలో వివేక చూడమని అనేటువంటి గ్రంథంలో (328వ శ్లోకం వరకు చెప్తున్నాం. ప్రతి వారం మాదిరిగా ఈరోజు కూడా జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని ప్రతిమ శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. మూడు 27వ శ్లోకం చూద్దాం. విషయేశ్వాస విశశ్యేతః సంకల్పయది తద్గుణాన్ సమ్యక్ సంకల్పనాత్ కామః కామాత్వం సహ ప్రవర్తనం. ఇంతకు ముందే చెప్పుకోవడం జరిగింది. బాహ్యమైనటువంటి విషయాదుల మీద మన ఆలోచన ఉండడం, అయితే మన సాక్షాత్తు మన స్వరూపం బ్రహ్మం. ఆత్మస్వరూపమైనటువంటి మనం మన స్వరూపాన్ని మర్చిపోయి మన స్వరూపమునందు ప్రవేశించినటువంటి వ్యవహారిక వస్తువు శరీరము, ప్రాణము, మనసు, వీటిని గురించి ఆలోచించడం, వాటికి సంబంధించినటువంటి విషయాలను గురించి ఆలోచించడం. విషయేశ్వ విశశ్యేతః, మన స్వరూపం ఏంటి? సాక్షాత్తు చేతనం అంటే చైతన్య స్వరూపం. మిగతాదంతా కూడా అనాత్మ, దృశ్య సముదాయం. అటువంటి దృశ్య సముదాయానికి కావలసినటువంటి విషయాదుల కోసం మన మనసు నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటుంది. అంటే మన స్వరూపం గురించి ఆలోచించడం లేదు. మన స్వరూపాన్ని తెలుసుకోవాలి కానీ, మన ఆత్మసాక్షాత్కారం పొందాలని కానీ ఈ ఆలోచనలో లేకుండా విషయాదులని ఎలా సమకూర్చుకోవాలి, ఎలా అనుభవించాలి, ఎన్ని ఎక్కువ విషయాదులు సంపాదించుకుంటే ఎంత సుఖంగా జీవిస్తాం అనేటువంటిది విషయాదులను గూర్చి ఆలోచించటం. ఈ రకంగా నిరంతరము విషయాదులను గూర్చి ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటారో అటువంటి వారికి అది బలపడిపోయి అదే సంసారం అవుతుంది. అంటే సంసారం అంటే మనం ఆలోచించటం వల్లే. అది నిరంతరము మెలుకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేదాకా దేని గురించి ఆలోచిస్తున్నాం? ఆత్మ గురించి కానీ, పరమాత్మ గురించి కానీ, బ్రహ్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ, మోక్షం గురించి కానీ ఇలాంటి ఆలోచనలు లేవు మనకి. లేచిన కాడి నుంచి మన స్త్రీ అయితే లేక పురుషుడైతే వారికి సంబంధించినటువంటి విషయాదులను గురించి నిరంతరము చింతన చేస్తున్నారు. ఈ రకమైనటువంటి చింతనం ఇలా నిరంతరం సాగిపోతూ ఉంటే ఏమవుతుంది? దాని మీద మనకు తెలియకుండానే మనకు వాంఛ ఏర్పడుతుంది, అంటే కోరిక ఏర్పడుతుంది. ఆ కోరికలను తీర్చుకోవడానికి మనం కర్మలు చేస్తుంటాం. ఆ కర్మలు ఏమవుతున్నాయి? తిరిగి మళ్ళీ మనల్ని బంధించలేం. అంటే కర్మలకు మూల కారణం విశేషింతనం అన్నమాట. ఈ రకమైనటువంటి విశేషింతనాల నుంచి నింపాదిగా మనం ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచన చేయాలి. అటువైపుగా ఆలోచించేటటువంటి దాన్ని మనసునే ఇటువైపుగా ఆలోచించాలి. నేను ఎవరని,
ఏది నేను? ఈ శరీరం ఉంది, ఇది నిరంతరము పరిణామం చెందుకుంటూ పోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది బాల్యము, కౌమారము, యవ్వనము, వార్ధక్యము, ఆ తర్వాత మరణము. అక్కడితోటి ఏమైంది? మళ్ళీ జననము, పునరపి జననం, పునరపి మరణం. ఇదొక ప్రవాహం, ఇదొక నదీ ప్రవాహంలాగా నిరంతరము సాగిపోతూ ఉంది. ఇలాంటి సాగిపోయేటటువంటి శరీరమేనా నేను? దీనికంటే వేరేగా ఉన్నానా? ఎలా ఉన్నాను? ఎక్కడున్నాను అనేటువంటి మన వైపుకి ఆలోచన మళ్లించాలి. ఇటువైపుకి ఆలోచించేదాన్ని, అలా కాకుండా అటువైపుకి మనం ఇటువైపు దానికి దీనికి ఎలా చేయాలి, ఎన్ని రకాలుగా అందరి మీద ఒక స్థాయి పై చేయిలో ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఆలోచన చేస్తున్నాం. తత స్వరూప విభ్రంశో విభ్రష్టస్తు పతత్యద అంటే తత స్వరూప విభ్రంశం అంటే, భ్రంశం అంటే భ్రమింప చేయటం. అంటే మన స్వరూపాన్ని మరిచిపోయి మన స్వరూపము నుంచి భ్రమించి ఎక్కడికి వచ్చేసాం? ఈ ప్రాకృతిక సంబంధమైనటువంటి అనాత్మ స్వరూపం వైపు తిరిగిపోయాం. దీని గురించి ఆలోచిస్తున్నాం. తత స్వరూప విభ్రంశో విభ్రష్టస్తు పతచ్చద అంటే పతితుడైపోడు అనమాట. పతితుడైపోతే అతని మనసు పాడైపోయింది. పరమార్థానికి తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి మనసును పరమార్థాన్ని తెలుసుకోకుండా ఏమవుతున్నాడో బాహ్యంలోకి వచ్చి బాహ్య సంబంధమైనటువంటి భార్య, భర్త, ఆ పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళకున్నటువంటి ఆస్తుపాస్తులు, కులగోత్రాలు, ఈ దానికి సంబంధించిన ధర్మాలు, దానికి సంబంధించినటువంటి విశేషణాలు, ఈ రకంగా ఎవడైతే ఆలోచిస్తున్నాడో అతడు ఏమయ్యాడు? దారి తప్పిపోయాడు. అంటే ఒక పక్కనతోటి సంసారం చేస్తూ స్త్రీ చెడిపోయి మళ్ళీ ఇంకొకటి కూడా పోయిందనుకోండి, మనం ఏమంటారు? పతిత అంటారు. అట్టి మాదిరిగా పతితస్య వినానాశం. అలాగే మన మనసు ఎప్పుడో నాశనం అయిపోయింది. పతితస్య వినానాశం పునర్నారోహ ఈక్షతే. మళ్ళీ అది శుద్ధం అవ్వాలంటే ఏం చేయాలండి? తను చేసినటువంటి తప్పును గుర్తించుకుని మళ్ళీ యథాస్థానంలోకి రావాలి, ఆ తప్పును ఒప్పుకోవాలి. మనం రావడం లేదు, అంటే మనం తప్పు అనుకోవటం లేదు. దేని మీద నుంచి అయితే పతితస్య వినానాశం, దేని మీద నుంచి నాశనం అయిపోయాం? మన స్వరూపాన్ని నుంచి దిగిపోయి పుడుతూ సత్తు పరిణామం చెందేటటువంటి వస్తువు వైపుకి తిరిగిపోయింది. మన తెలివితేటలన్నీ కూడా, మన బుద్ధి, మన జ్ఞానం, మన ప్రజ్ఞ, మన శక్తి సామర్థ్యాలన్నీ కూడా పతితస్య వినానాశం. ఏది నాశనం అయిందండి? మన జ్ఞానం, మన బుద్ధి, మన తెలివి. పునర్నారోహ ఈక్షతే. ఇప్పుడు మళ్ళీ పునః అంటే ఈసారి ఏం చెయ్యాలి? మనం ఆ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని ఈక్షిత అంటే చూడాలి, మళ్ళీ ఆలోచించాలి. కొంచెం సంపాదించుకున్నవాడు కూడా మళ్ళీ కిందకి జారిపోయాడు అనుకోండి, అదేదో జారిపోయానని తెలుసుకుని మళ్ళీ ఏం చేయాలండి? మళ్ళీ గట్టెక్కడానికి ప్రయత్నం చేయాలి కదా. కిందకి కోతిలో పడ్డవాడు సంకల్పం వర్జియేత్ తస్మాత్. అంటే దీనికి మొదట కారణం సంకల్పం వర్జియేత్. ఈ అనాత్మకు సంబంధించినటువంటి దేహాదులకు సంబంధించినటువంటి ఆలోచనను సంకల్పం అంటారు. సంకల్పం వర్జియేత్ తస్మాత్ సర్వానర్థస్య కారణం. అన్ని అనర్థాలకే, అన్ని కష్టాలకి, అన్ని నష్టాలకి, అన్నిటికీ మూల కారణం సంకల్పం. ఏం సంకల్పం? అనాత్మ సంబంధమైనటువంటి శరీరాదుల మీద ఆలోచించడం. అదేంటండి, మేము శరీరం ధరించాం, మరి దీనికోసం చూసుకోవాలి కదా, జాగ్రత్త పడాలి కదా, ఆలోచించాలి కదంటే ఆల్రెడీ ప్రారబ్ధానుసారంగా జరుగుతుంది. అది క్రియ మానేమనలేదు ఇక్కడ. సంకల్పం వేరు, క్రియ వేరు. క్రియ అని ఏమంటారు? కర్మ అంటారు. సంకల్పము అది కర్మ కాదంటే బీజం. సంకల్పించడం వల్లే దేని గురించి సంకల్పిస్తున్నాడు? మామూలుగా నీ జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేసుకుంటూ నీ ఆత్మకి సంబంధించినటువంటి ఆలోచన చేసుకుంటూ నువ్వు కర్మలు చేసుకుంటూ పోవాలి. నీ ఆలోచన ఇటువైపు దాని మీద నుంచి మళ్ళించి అటువైపు దాని గురించి ఆలోచిస్తూ దానికి సంబంధించిన జ్ఞానము, యోగము, ధ్యానము ఆ విధానంలో ఉంటే నువ్వు కర్మ చేసినప్పటికీ కర్మ అంటుకోదు.
కర్మ ఎందుకు అంటుకుంటుంది? ఇటువైపుకి తిరిగిపోయి దీని గురించి ఆలోచిస్తూ దీనికోసమే పరిభ్రమిస్తూ దీని గురించి కర్మ చేస్తున్నాం మనం. అక్కడ ఇతను చేస్తున్నాడు, ఇతను చేస్తున్నాడు, ఇద్దరు కర్మలు చేస్తున్నారు. కానీ ఒకడికి కర్మ అంటుకోవట్లేదు, ఒకడికి కర్మ అంటుకుంటుంది. అంటే కర్మ అంటుకోవడానికి మూల కారణం ఏది? సంకల్పమే. దీనిని గురించి సంకల్పించడం వల్ల దీనికోసం కర్మలు చేస్తున్నారు. అప్పుడు కర్మ అంటుకుంటుంది. ఇప్పుడు దాని గురించి సంకల్పం చేయి. దేని గురించి? నీ స్వరూపాన్ని గూర్చి, ఆత్మస్వరూపాన్ని గూర్చి సంకల్పం చేయి. నీ స్వరూపం ఎలా ఉంది, ఎక్కడుంది, దేవుడు అంటే ఏంటి, దేవుడికి జీవుడికి భేదం ఏంటి, దేవుడెవరో జీవుడెవరో, ఆత్మ ఏది అనాత్మ ఏది, బ్రహ్మం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, అసత్యం అంటే ఏంటి, మిథ్య అంటే ఏమిటి, ఈ రకమైనటువంటి వస్తువుని గూర్చి విచారణ. అత ప్రమాదాన్న పరోస్తి మృత్యు. ఎవడైతే స్వరూపాన్ని గూర్చిన ఆలోచన చేయకుండా అనాత్మను గూర్చిన ఆలోచనతోటే జీవితం గడిపేసాడు అనుకోండి, దానికి మృత్యు అని పేరు. ఎందుకంటే చనిపోయినటువంటి వాడు మళ్ళీ జన్మకు వస్తాడు. ఇతను ఆల్రెడీ మృత్యు అంటే అత ప్రమాదాన్న పరోస్తి మృత్యు. ప్రమాదం అని దేన్ని అన్నారు? నీ స్వరూపాన్ని కూర్చిన ఆలోచన ఒక్కసారి చేయటం లేదు. అంటే లేచిన కానించి కడకంతా కూడా ఈ దేహాదులను కూర్చిన ఆలోచనతోటే గడిపేస్తున్నాడు. సంకల్పాలన్నీ దీని గురించే ఉన్నాయి. దీని గురించి సంకల్పం చేసి ఇది ఎలాంటిది తెలుసు కదా, ఇది ఎలాంటిది, పరిణామం చెందుకుంటూ పోతుంది కదా, పోవడమే మృత్యు అంటే. అటువంటి మృత్యు రూపంలో ఉన్నటువంటి వస్తువును గూర్చి ఆలోచన చేస్తున్నాడు అతను. అంచేత అతను కూడా మృత్యువునే పొందుతాడు. మృత్యువు నుంచి మరొక మృత్యువు. అందుకని వివేకినో బ్రహ్మ విద సమాధౌ. నీవేమన్నా కొంచెం వివేకం ఉంటే, వివేకం లేదా అంటే వివేకం అంటే ఆలోచించాలి కదా, ఆలోచించడం తెలివి ఉండాలి కదా. నువ్వు ఉన్నావు కదా. చనిపోయాడండి, మొత్తం చనిపోతే గొడవ లేదు. మొత్తం అంటే ఏంటి? జీవుడు కూడా మరణంలో నశించిపోయాడు అనుకోండి, గొడవ లేదు. ఇంకా అప్పుడు ఇంకా కర్మలు లేవు, మళ్ళీ జన్మలో లేవు, స్వర్గము లేదు, నరకము లేదు, ఏ గొడవ లేదు. కానీ ఏమవుతుంది? శరీరమే పోతుంది. సొక్కా చిరిగిపోతే తీసేసి మళ్ళీ కొత్త సొక్కా పుట్టించుకున్నట్లుగా మళ్ళీ కొత్త శరీరం ధరించుకొస్తున్నారు. కానీ సంస్కారాలు స్వభావాలన్నీ పాతయే. ఆ లోపల ఉన్నటువంటి జీవుడికి ఉన్నటువంటి ఆ సూక్ష్మ శరీరం ఏ ఏ సంకల్పాలతో చేసుకున్నాడో అటువంటి సంస్కారంతో అటువంటి వాసనలన్నీ కూడా దాన్ని పట్టుకునే ఉన్నాయి. ఆ జీవుడి చిన్న శిశువు వచ్చిందనుకోండి, మనం శిశువు అనుకుంటున్నాం, ఎదగక ఆ శరీరం తయారవక. కానీ ఆ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరానికి పూర్వజన్మలో ఉన్నటువంటి సంస్కారమే వాడిని ఆశ్రయించుకుని ఉంటుంది. ఆ సంస్కారం ఎదిగి కొద్ది వ్యక్తమవుతూ ఉంటుంది. ఎదిగి కొద్ది పూర్వజన్మ సంస్కారం ప్రకటమవుతుంది. ఇప్పుడు ఏది మారాలి? మీ సంకల్పాన్ని మార్చాలి, మీ స్వభావాన్ని మార్చాలి, మీ ఆలోచనని మార్చాలి, మీ గుణాన్ని మార్చాలి. ఇటువైపు నుంచి అటువైపుకి ఎలా మార్చాలి? వివేకినో, నువ్వు వివేకవంతుడు అయితే, నువ్వు తెలివైనోడు అయితే వివేకనో బ్రహ్మవిద సమాధౌ. సమాధి స్థితికి చేరుకునేటువంటి యోగాన్ని నువ్వు అభ్యాసం చేయాలి. సమాధి అంటే ఏంటండి? చాలాసార్లు చెప్పుకుంటున్నాం మనం. సమాధి అంటే శ్వాస మనసు ఆగినటువంటి స్థితి. సాధనలో కూర్చున్నాం, అంటే ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు శ్వాస సన్నగిల్లి ఆగుతుంది. ఆగిపోయినప్పుడు ఏమైంది? అక్కడ శ్వాస మనసు కూడా నిలిచిపోయినటువంటి స్థితికి సమాధి అన్నారు. అక్కడున్నటువంటి ఏ స్వరూపం అయితే ఉందో అది బ్రహ్మం యొక్క అంశమే, బ్రహ్మమే. ఆ బ్రహ్మం యొక్క అంశములో ఈ మనసు ప్రవేశించింది, శరీరానికి సంబంధించినటువంటి సంకల్పాలు చేస్తుంది. వివేకినో, నీవు తెలివైనోడు కదా, మరి అందరికంటే కొంచెం తెలివైనోడు కదా, నీకు వివేకం ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. బ్రహ్మవేద సమాధి. ఆ రకమైనటువంటి బ్రహ్మములోకి వెళ్ళి సమాధిని పొందాలి. సమాహిత సిద్ధి ఉపయోగి సమ్యక్. అంటే ఎప్పుడైతే అక్కడ సమ్యక్ అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు అన్నీ ఆగిపోతాయి అన్నమాట. దాన్ని ఏమంటారంటే సమాహిత సిద్ధి అంటారు.
అన్నీ నిలిచిన స్థితి. ఇప్పుడు మనకు అన్ని పనిచేస్తున్నాయి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు పనిచేస్తున్నాయి కదా. సమాహిత స్థితి. ఏ ఇంద్రియాలు ఆగుతాయండి అని అడిగారు అనుకోండి, సమాధిలో మొత్తం ఆగుతుంది. పలానా శేషాగిద్దండి, మనసాగిద్దండి అంటలేదు ఇక్కడ. సమాహిత సిద్ధి, అన్ని సైలెంట్ అయిపోయింది. కుల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఆ పైన మహాకారం, ఇవన్నీ నిలిచిపోయినాయి, ఏకాగ్రతలకు అయిపోయినాయి. సమాహిత సిద్ధి 35 సంఖ్యలు కలిసిపోయి నిలిచిపోయి. ఎప్పుడైతే నిలిచిపోయిందో సమాహితాత్మ తవ సావధాన. ముందేమో నువ్వు ఏం చెయ్యాలి, మనసునేమో ఇదే విధాని గురించి ఆలోచించేటటువంటి మనసునేమో నీ స్వరూపం వైపుకి. నీకు పుట్టుక లేదు, సావు లేదు, శాస్త్రం చెప్తుంది, గురువులు చెప్తున్నారు, ఉపదేశం పొందావు, నువ్వు సోహం ఇది కాదు అది నువ్వు అన్నారు కదా, అది ఏది అని దాని గురించి నువ్వు ఆలోచించేవనుకోండి. ఆలోచించినప్పుడు ఏమైతే ఆలోచించగా ఆలోచించిన తర్వాత దానికి సంబంధించినటువంటి ధ్యానం. మొదట్లో శ్వాసనే, మనసునే, ఎన్ని ఇంద్రియాలని ఒక్కొక్కటి సమాహిత స్థితికి తీసుకొచ్చావు. అలా తీసుకొచ్చిన తర్వాత అన్నీ నిలిచిపోయినాయి కదండి. అప్పుడేం చెయ్యాలండి, సమాహితాత్మ, అన్నీ ఆగిపోయినప్పుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆత్మ. సమాహితాత్మ, అన్నీ ఇంకెవరిని అడగక్కర్లేదు, అన్నీ ఆగిపోయినప్పుడు ఉన్నటువంటి స్థితి ఆత్మ. మళ్ళీ ఏది వచ్చినా అది ఆత్మ కాదు. ఆత్మస్వరూపాన్ని ఆశ్రయించుకుని మళ్ళీ ఒక్కొక్కటి అన్నీ లేచిపోతాయి. అన్నీ లేచిపోయినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ ఎవరు వస్తారు, జీవుడు వచ్చేస్తాడు, మనసు వచ్చేస్తాడు. నేను కొంచెం గొప్పని అంటాడు, నాకు అన్నీ చదివాను అంటాడు, నాకు అన్నీ తెలుసు అంటాడు, నేను ఏదో చేశానంటాడు, ఏదో చేయలేదంటాడు. ఇలా మొత్తం అంతా సంసారం అంతా వచ్చాడు. వచ్చేస్తే జీవుడు వచ్చేసాడు, వాడి స్వభావం వచ్చేసింది, వాడి గుణాలు వచ్చినాయి, వాడి లక్షణాలన్నీ అన్నీ వచ్చేసింది. రాకుండా అన్నీ నిలిచిపోయినప్పుడు ఉన్నటువంటి స్థితి సమాహితాత్మ లవ సావధాన. అప్పుడు నువ్వు ఎలా ఉండాలి, సావధాన అంటే ఏంటండి, సావధానంగా ఉండండి అంటారు కదండి. ఏదన్నానే సావధానంగా ఉండండి అంటే ఏంటంటే ఏ ఆలోచన లేకుండా, ఏది మాట్లాడకుండా, ఏది కంగారు పడకుండా సావధాన. సుముహూర్త సావధాన అంటుంటారు కదా. ముహూర్తం అవుతుందంటే తొమ్మకండి, దగ్గకండి, ఏ ఆలోచనలో చేయకండి, ఎప్పుడు అన్నమాట సావధానంగా మాట్లాడకూడదు మరి అక్కడ. ఎందుకంటే ముహూర్తం టైం అవుతుంది, ఇప్పుడు మేము మేమిద్దరికి వివాహం చేస్తున్నాం, సుముహూర్త సావధాన అని ఎలాగంటారో అతి మాదిరిగా ఇవన్నీ నిలిచిపోయినప్పుడు ఏ ఆత్మస్వరూపం నీకు గోచరమైందో అప్పుడు నువ్వు సావధానంగా ఉండమంటున్నాడు. సావధానంగా లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ గుర్తించలేవు. నువ్వు ఆలోచన కానీ వచ్చిందా ఆ ముహూర్తంలోని గీతలకు వచ్చేస్తావు నువ్వు. అంటే ఆ కదలన్నటువంటి స్థితిలో సావధానంగా దాన్ని నువ్వు గమనిస్తూ ఉండాలి. దాన్నే ఆత్మ సాక్షాత్కారం అంటారు. ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారపు స్థితి నీకు గోచరమైందో, దానికి సంబంధించినటువంటి జ్ఞానం నీకు కలిగిందో, అప్పుడు నీకు ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అవగాహన వచ్చింది కదండి. జ్ఞానాగ్ని దగ్ధకర్మ. ఏ జ్ఞానం బయటికి వచ్చినప్పుడు తెలివి వచ్చింది కదా, నేను తెలివైన, నా కులం పెద్దది అన్నాడు అనుకోండి, తెలివి ఉంటేనే కదా అంటాడు. నేను బలవంతుని, నేను ధనవంతుని అంటే తెలివి లేకుండా అనలేడు కదా. ఆ జ్ఞానాన్న ఈయన చెప్తుంటా. నీ స్వస్వరూపానికి సంబంధించిన జ్ఞానం కలిగినప్పుడు కర్మలన్నీ నశించిపోయి. కర్మలు ఎప్పుడైతే నశించిపోయి ఏమైనాయండి, మళ్ళీ విత్తనం ఏపేసామండి. ఆ పెసలో మినుములో ఏపేసాం అనుకోండి, అవి మొలదు. ఇంకా అట్టి మాదిరిగా మన కర్మలన్నీ కూడా పెసలో మినుములు లాంటివి. అదొక పెద్ద రాశి, కర్మ రాశి అంటారు దాన్ని. అది సంచితం ఉంది ఈ కర్మలన్నీ కూడా. ఈ కర్మలన్నీ రేపు మళ్ళీ జన్మకి తీసుకురావడానికి బీజాలు అంటే విత్తనాలు. అవి మనమే ఏపాలి. ఎలాగ ఏపాలి, ఇక్కడికి వెళ్ళి ఈ సమాహిత స్థితిలోకి వెళ్ళి దాన్ని అలా గమనించు ఆ జ్ఞానాన్ని నువ్వు బలపరుచుకుంటూ ఉంటే నీ కర్మలన్నీ నశించుతాయి. దాన్ని స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడికి సంచిత కర్మ నశించదు అనమాట. ఇంక మళ్ళీ ఉత్థాన దశలోకి వచ్చేయడనుకోండి, ప్రారంభం తగులుకుంటుంది. ప్రారంభం తగిలించినట్టు ప్రారంభ కర్మ నశించుతుంది అని ఏ శాస్త్రం చెప్పలేదు. ఎవరికైనా సరే ప్రారంభ కర్మ అనేటువంటిది అనుభవించి తీరాల్సింది.
కాకపోతే ఏంటంటే తెలుస్తుంది అతనికి. పూర్వంలాగా అజ్ఞానిని బాధించినట్టుగా ప్రారంభ కర్మ బాధించదు. ప్రారంభాన్ని అనుభవించినాడు. జ్ఞానంలో సంచిత కర్మ రచించిపోయింది. ఇతను జ్ఞానంతో వెళ్ళాడు కదండి. మరి జీవించినంతకాలం మళ్ళీ కర్మ కూడా చేస్తాను అంటున్నాడు కదా. అది ప్రారంభంలోకి రాదు, సంచితంలోకి రాదు. దాన్ని ఆగామంటారు. అది అంటుకోవడం. ఇది ఈ జ్ఞానికి ఉన్నటువంటి లాభం. అందుచేత సమాహితాత్మ భవ సావధాన. ఈ రకమైనటువంటి సావధాన చిత్తుడై తన స్వరూపాన్ని గమనించు ప్రారంభాన్ని అనిపించుకుంటూ గడుపుకుంటూ వెళ్ళిపోమంటాడు. జీవతో యస్య కైవల్యం. అటువంటి స్థితి ఎవరికైతే వచ్చిందో అటువంటి వాడికి, జీవుడు ఉన్నాడు కదండి, శరీరం ఉంది, ప్రాణము, మనసు, ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి కదా. జీవతో యస్య కైవల్యం. ఆడు చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందని శాస్త్రం చెప్పలేదట. మరి వాడు జీవించుండగానే మోక్షం పొందేసాడట. జీవతో యస్య కైవల్యం. కైవల్యం పొందేసాడట. కానీ శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది. కానీ అతను ఏది నేను అనుకుంటున్నాడో, ఏదేదే దర్శించాడో ఆ స్వరూపాన్ని కొట్టుకుని ఉన్నాడు. అతను ఆ స్థితిలో ఉన్నాడు, ఆ భావంలో ఉన్నాడు. జీవతో యస్య కైవల్యం. ముక్తిని పొందినోడే అతను. దాన్ని ముక్త పురుషులు, సిద్ధ పురుషులు అంటుంటారు. ఎప్పుడైనా వినలేదా? విన్నారా మీరు? జీవించి ఉండగానే, ప్రాణం ఉండగానే, మనసు ఉండగానే సిద్ధి పొందినటువంటి, ముక్తిని పొందినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని ముక్త పురుషులు అంటారు. బతికే ఉన్నాడు అతను ఇంకా. కానీ అతను తెలిసిపోయింది, విడిపోయాడు దీని నుంచి. ఇది కాదు నేను, ఇది నేను అని తెలిసేసుకున్నాడు. అటువంటి వాడికి జీవతో యస్య కైవల్యం. జీవించి ఉండగానే మోక్షం పొందేశాడు. విదేహే తస కేవల. అంటే ఇప్పుడు జీవించుండగానే ముక్తిని పొందాడు కదండి. వాడు చనిపోయిన తర్వాత ముక్తి పొందేది లేదు ఇంకా. దాన్ని విదేహ ముక్తి అంటారు. బ్రతకుండగానే ముక్తిని పొందితే ఇంక చనిపోయిన తర్వాత ముక్తి ఏంటండి? యత్కించిత్ పశ్యతే భేదం భయం బురితే యజుశ్రుతి. అతనికి ఏ రకమైనటువంటి భయము లేదు. ఎలా అంటే ఇప్పుడు కొండ పగిలిపోయిందనుకోండి, కొండలో ఉన్నటువంటి ఖాళీ, అంతటా ఉండే ఖాళీలు ఎలా కలిసిపోతుందో అట్టి మాదిరిగా శరీరం పోయిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అంతటా ఉండేటటువంటి పరమాత్మలో విలీనం అయిపోతుంది. దాన్ని విదేహ ముక్తి అంటారు. ఇతనికి జీవించుండగానే తెలిసేసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు? కొండలో ఉండే ఖాళీకిని, ఘటంలో ఉండే ఖాళీకిని, అంతటా ఉండే ఖాళీకి భేదం లేదు. ఇదే అది, అదే ఇది అని తెలుసుకున్నాడు. ఖాళీని పరిశోధించండి. కొండను ఒక ఘటాన్ని తీసుకుని ఆలోచన చేయండి. ఘటంలో ఏముంది? ఖాళీ ఉంది. విచిత్రం ఏంటంటే ఆ ఖాళీలో నీరుంది. కొండ ఉంది, అంతటా ఉండే ఖాళీ కొండలో కూడా ఉంది. ఆ కొండలో నీళ్లు పోసాం. అప్పుడు నీళ్లు ప్రవేశించినటువంటి కొండలోని ఖాళీ, కొండలో ఉన్నటువంటి ఖాళీని కనపడక్కర్లేదు. ఏది కనపడక్కర్లేదు? కొండను తీసేయక్కర్లేదు. కొండను బద్దలు కొట్టాల్సినటువంటి పని కూడా లేదు. మరి ఏం తీసేయాలి? కొండలో ఉన్నటువంటి నీటిని తీసేయదనుకోండి, కొండలో ఉన్నటువంటి ఖాళీ కనపడుతుంది. కొండ బద్దలు కొట్టాలా? అవసరం లేదు. కొండలో ఉన్నటువంటి నీటిని తీయండి చాలు. కొండలో ఉన్నటువంటి నీటి లాంటిదే మనసు. దాన్నే సూక్ష్మ శరీరం అంటారు. ఇది స్థూల శరీరం. స్థూల శరీరంలో అంటే ఘటం. ఇందులో ఆత్మస్వరూపం ఉంది. ఆత్మస్వరూపంలో ఏం ప్రవేశించింది? కొండలో ఉన్నటువంటి ఖాళీలో నీరు ప్రవేశించినట్లుగా సూక్ష్మ శరీరం ప్రవేశించింది. సూక్ష్మ శరీరం ప్రవేశించడం వల్ల, అంటే కొండలో నీరు ప్రవేశించడం వల్ల ఇంకోటి ప్రవేశించింది. ఏంటి చెప్పండి? కొండలో ఉన్నటువంటి నీటిలో అంతటా ఉండే ఆకాశం ప్రతిబింబిస్తుంది. అంటే కొండలో ఘటంలో ఏముంది? ఖాళీ ఉంది. ఖాళీని మరుగుపరిచి ఏం కనపడుతుంది? నీరు కనపడుతుంది. ఆ నీటిలో ఏది కనపడుతుంది? అంతటా ఉండే ఆకాశం కనపడుతుంది. దాన్ని ప్రతిబింబం అంటారు. అంటే కొండలో ఘటంలో ఉన్నటువంటి ఖాళీ మరుగుపడిపోయింది. అలాగని అంతటా ఉండి ఖాళీ కనపడుతుందా? ప్రతిబింబం కనిపిస్తుంది. దానికే మహాకారణం అని పేరు. దాన్నే జీవుడు అంటారు. అంచేత కొండను బద్దలు కొట్టక్కర్లేదు. కొండలో ఉన్నటువంటి ఇందాక చెప్పినట్టుగా ఏది తీసేయాలి? సూక్ష్మ శరీరాన్ని తీసేయాలి.
సూక్ష్మ శరీరాన్ని తీసేస్తే ఒక్కసారి మళ్ళీ నీళ్లు పోసినా పర్వాలేదు, ఒకసారి నీళ్లు మొత్తం అంతా తీసేసి చూస్తే కుండలో ఉన్నటువంటి ఖాళీ కనపడదు. మొత్తం కుండలో ఉన్నటువంటి నీళ్లు తీసేసి ఖాళీ చేసినట్టుగా చేత మనసు ఇంద్రియాలు అన్ని ఆగినటువంటి స్థితి అనమాట. దాన్నే సమాధి స్థితి. సమాధి అంటే ఏమి లేదు, ఇంకా అంత. అప్పుడు చూసాడు అతను, అంత కాదు, నీరు లేదు. నీరు లేకపోతే ఏం లేదు, ప్రతిబింబము కూడా లేదు. అంటే జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం లేదు, తెలివి లేదు, ఏమీ లేవు. ఏముంది? శుద్ధమైనటువంటి అంతటా ఉండే ఖాళీ కొండలో ఉంది, అది కనపడింది అతనికి. సమాహితాత్మ భవ సావధాన. అంటే కొండలో ఉన్నటువంటి ఖాళీని చూసినట్టుగా తనలో ఉన్నటువంటి మనసును తీసేస్తే ఏది ఉందో దాన్ని చూడమన్నాడు కదా, చూశాడండి. అటువంటి వాడికి జీవతో యశ కైవల్యం. ఆడికి మళ్ళీ మోక్షం ఏంటి? మోక్షం పొందడం ఏంటంటాడు? ఎందుకని? కొండలో ఉన్నటువంటి నీరుని తీసేసి కొండలో ఏముందో చూసేసాడు కదా, కనపడింది, తెలిసింది కదా. ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసేసినంత మాత్రం చేత కొండలో ఉన్నటువంటి ఖాళీని మరుగుపరిచినప్పటికీ కూడా అతనికి కొండలో ఉన్నటువంటి ఖాళీ చూసి ఉన్నాడు కనుక అది కనపడతానే ఉంటుంది. ఎలాగా? నీరు పోసేసాం కదండి, మరి మళ్ళీ మరుగుపరిచేసింది కదండి, కప్పేసింది కదా, కనపడదా? నీరు పోసినప్పటికీ కూడా నీరు తీసేసిన తర్వాత ఏ ఖాళీ ఉందో దాన్ని చూసాడు అతను. అదే జీవన్ముక్తి అంటే. ఇప్పుడు తర్వాత నీళ్లు పోసేసాడు, ప్రతిబింబం వచ్చింది, అంటే సూక్ష్మ శరీరం వచ్చింది, మనసు వచ్చింది. కానీ అతని ఆలోచన అంతా ఎలాగుంది? నీరు తీసేసిన తర్వాత ఖాళీ ఎలా ఉందో, అంటే మనసు, శ్వాస, ఇంద్రియాలు అన్నీ ఆగిపోయిన తర్వాత సమాధి స్థితిలో ఎలా ఉందో అది అతను చూశాడు అనుభవపూర్వకంగా. దాన్ని అనుభవం అంటారు. శాస్త్రము, గురువు, అనుభవం అంటారు. శాస్త్రం చెప్పింది విన్నాడు అతను. శాస్త్రంలో చెప్పినటువంటి దాన్ని, శాస్త్రం చదివినటువంటి దాన్ని గురువు చెప్పాడు. గురువు చెప్పినటువంటి దాన్ని, శాస్త్రం చెప్పినటువంటి దాన్ని అతను అనుభవపూర్వకంగా చూశాడు. దాన్ని అనుభవం, అపరోక్ష జ్ఞానం అంటారు. గురువు చెప్పినటువంటిది పరోక్ష జ్ఞానం అంటారు. జ్ఞానం రెండు రకాలు. కొండలో ఖాళీ ఉందయ్యా, ఆ ఖాళీ మనసు కట్టింది, అంతటా ఉండే ఖాళీ లోపల ఉన్న ఖాళీకి భేదం లేదని చెప్పాడు అనుకోండి, తెలిసింది పరోక్ష జ్ఞానం. కానీ చూడలేదు, చూడకపోతే ఎలా తెలుస్తుంది? కానీ తెలిసింది కదండి. ఏం తెలిసింది? జ్ఞానం తెలిసింది కదా. ఆ ఖాళీ ఈ ఖాళీ ఒకటే అని తెలిసింది కదా. తెలిసినప్పటికీ కూడా చూడకపోవటం వల్ల, అనుభవ జ్ఞానం లేకపోవడం వల్ల గోచరం కాలేదు. అంటే పరోక్ష జ్ఞానం కావాలి, అపరోక్ష జ్ఞానం కూడా కావాలి. ఇటువంటి స్థితి ఎవరికైతే వచ్చిందో అటువంటి వాడికి జీవించి ఉండగానే ముక్తిని పొందుతున్నాడు అతను. నీరు తీసేసినటువంటి కొండలో ఖాళీని చూసినట్లుగా మనసును తీసేసాడు. మనసును తీసేసినటువంటి వాడికి మోక్షం వచ్చింది. అయితే ఇతనికి యత్కించిత్ పశ్యతే భేదం. దేవుడికి ఇతనికి కించిత్ భేదం లేదండి. భేదం ఉందనుకుంటే మళ్ళీ బంధంలో పడతాడు. దేనికి? కొండలో ఘటంలో ఉన్నటువంటి ఖాళీకి, అంతటా ఉండేటువంటి ఖాళీకి ఏమి లేదు, కించిత్తు కూడా భేదం లేదు. భేదం ఉందనేది మనసు వచ్చింది, మళ్ళీ భేదం కనపడుతుంది. కానీ తీసేసినప్పుడు పరోక్షంగా, అపరోక్షంగా చూస్తున్నాడు కనుక అబ్బే నాలో ఉన్నటువంటి ఆత్మకి పరమాత్మకి భేదం లేదని ప్రత్యక్షంగా అతను గ్రహించాడు కదా. కించిత్తు కూడా భేదం లేదు. అయితే ఈ భేదం వచ్చింది కదా, భయం వస్తుంది. భేదం ఎవరికైతే పోయిందో అటువంటి వాడికి భయం లేదు. ఇదే యజుర్వేదం చెప్పేటటువంటి బోధ. భయం బురితే యజశ్రుతి. శృతి అంటే వేదం. అంటే నీ స్వరూపంలోకి ఇంకోటి వచ్చిందా నీకు భయం వస్తుంది అంటాడు. ఎలాగా? మన స్వరూపం ఉంది, ఇంట్లో పాము దూరింది అనుకోండి భయం వస్తుంది. గదిలోని పాము దూరింది, పడుకోగలరా? దాన్ని పట్టుకుని ఆ పాముని ఎలాగోలాగా ఎతికి బయటికి పారదోలిదాకా సుఖం ఉండదు. అట్టి మాదిరిగా మన మనసులోకి, మన హృదయంలోకి, అంటే మన ఆత్మలోకి మనసు ప్రవేశించింది. మనసు ప్రవేశించి దాన్ని ఏం చెయ్యాలి? తీసేయాలి. ఎలా చెయ్యాలి? ఏకాగ్రతగా మనసుని నిశ్చలం చెయ్యాలి. అలా నిశ్చలం చేసి మనసుని, ప్రాణాన్ని తొలగించినప్పుడు ఉన్నటువంటి స్వరూప స్థితిని ఎవడైతే చూశాడో ఆ స్వరూపానికి, పరమాత్మ స్వరూపానికి భేదం లేదు. అంచేత ఇప్పుడు కొండ బద్దలు పడితే ఏం పోతుంది? ముందు తెలిసింది అది ఇది ఒకటే, భేదం లేదు. కొండ బద్దలు కొట్టేసిన తర్వాత ఏమైంది?
కుండలో ఉన్నటువంటి నీరు పోయింది. అందుచేత అంతటా ఆ గాలి ఈ గాలి ఒకటైంది. అలా చనిపోయిన తర్వాత దాని విదేహేశ కేవల, దాని విదేహముక్తి అంటారు. అంటే జీవించుండగానే ముక్తిని పొందినటువంటి వాడికి కేవలం విదేహముక్తి అనేటువంటిది ఏమిటంటే కుండను బద్దలు కొట్టడం వల్ల. ఇందాక నీరు తీసేది, ఇప్పుడు కొండను తీసేది. కొండను ఇతను తీయలేదు, నీరు ఎవరు తీశారు? సమాధిలో యోగంలో ఇతనే చేసుకున్నాడు. ఇతను చెయ్యకపోతే ఎన్ని యుగాలైనా సరే, ఎన్ని కోట్ల యుగాలు గడిచినా సరే, ఆ లోపల సూక్ష్మ శరీరం ఉండిపోతే మళ్ళీ స్థూల శరీరం వస్తూనే ఉంటుంది. అంచేత సూక్ష్మ శరీరాన్నే నువ్వు తీసుకోవాలి, కానీ స్థూల శరీరాన్ని తీసేయాల్సినటువంటి పని నీకు లేదు. దానికి ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన లైకారుడు. ఈశ్వరుడు ఏం తీసేస్తాడండి? ఆ ఘటాన్ని తీసి పడతాడు. ఘటంలో ఏదుందో నువ్వు చూసున్నావు కదా, ఘటం ఉంది. ఈ దేహముక్తిని పొందాలి, అతను జీవన్ముక్తి పొందున్నాడు, ఘటాన్ని తొలగించేశాడు. చనిపోయే వాళ్ళు అందరూ కూడా ఎవరు ఇష్టపూర్వకంగా చనిపోవాలని చనిపోతలేదు కదండి. ఎందుకు చచ్చిపోతున్నారు? మనం చచ్చిపోతున్నామా? దానికి ఆల్రెడీ ఒక ప్రాసెస్ ఉంది. ఇది వచ్చేటప్పుడే రికార్డ్ అయిపోయింది. ఇన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత ఈ శరీరాన్ని పట్టుకుపోతాను బాబు అని చెప్పే ఇచ్చాడు. కానీ మనమే దాని మీద భ్రాంతి కలిగి ఉండి అది నాది, అది నేను అని చెప్పేసి మమకారంతో పెంచిపోతున్నాం. ఏమని చెప్పాడైనా? ఇది నాది, నేను తీసేసుకుంటాను, నీకు అద్దెకి ఇతను ఇన్ని సంవత్సరాలు దీన్ని వాడుకో. దీన్ని మన శరీరాన్ని. ఎవరికండి ఈ శరీరం? ఎవరిదే? మృత్యుదేవతకి రిజిస్టర్ అయిపోయింది. ఎప్పుడో వచ్చేటప్పుడే అయిపోయింది. శరీరంలోకి ప్రవేశించేటప్పుడే జీవుడికి చెప్పి, అదిగో నిన్ను అందులో ప్రవేశపెడుతున్నాం, ఆ శరీరాన్ని నువ్వు ఇంతకాలం వాడుకో, ఆ తర్వాత నేను తీసేసుకుంటాను అన్నాడు. ఇప్పుడు మనం ఆ శరీరాన్ని తిరిగి ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడతలేదు. దానివల్ల భయం ఏర్పడింది. అంచేత శరీరం మనం కాదు, మృత్యుదేవతది, అది పట్టుకుపోద్ది. కానీ మనం తీయాల్సినటువంటిది శరీరాన్ని కాదు. శరీరానికి బొట్లు పెట్టుకుని, బట్టలు కట్టుకుని, రకరకాల ఏసాలు వేసుకుని, జుట్లు పెంచుకుంటే ముక్తి రాదండి. కైవల్యం ఎలా వస్తుంది? పాటలు పాడితే వస్తుందా? మంత్రాలు చదివితే వస్తుందా? డ్యాన్సులు కడితే వస్తుందా? శరీరాన్ని రకరకాలుగా దండలో పూసలు వేసుకుంటే అలంకారం చేస్తే మోక్షం వస్తుందా? మోక్షం ఎలా వస్తుందో చూడండి. సూక్ష్మ శరీరాన్ని తీయాలి, జ్ఞానం కలగాలి. అంతేగాని స్థూల శరీరానికి ఎందుకండి రక్తలేయటం? చెరిగిపోతుంది కదని చెప్పేసి నామం శంకు చక్రాలు కూడా రక్తలేసేసుకుంటారు కొంతమంది. శరీరం పోయినప్పుడు ఏమవుతాయి? శరీరంతో బాబా అంటే అది కాదు ఇక్కడ కావాల్సింది. యదా కదావాపి విపచ్చిదేశ బ్రాహ్మణ్యంతే క్షణుమాత్ర భేదం. నువ్వు ఎంత పండితుడువు, ఎంత జ్ఞానివి, ఎంత లేక గురువి, పశ్యత్యదాముక్ష భయం తదైవ యద్వీక్షితం భిన్నతయా ప్రమాదాత్. చూడండి, యదా కదావాపి విపచ్చిదేశ అంటే నీ స్వరూపాన్ని తెలుసుకుని, నీ స్వరూపాన్ని పట్టుకుని, నీ స్వరూప భావంలో ఉన్నావు కదా, అక్కడ భయం లేదు కదా. అలాగే బ్రాహ్మణ్యంతే క్షణుమాత్ర భేదం. నీ స్వరూపం ఏంటి? బ్రహ్మము. దాన్ని అహం బ్రహ్మస్మి అని కూడా అంటారు. నువ్వు ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం. బ్రహ్మజ్ఞానంతే అంటే అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపమే నీ స్వరూపం కదా. అటువంటి నీ స్వరూపమునందు అణుమాత్ర భేదం, ఇంత భేదం కూడా లేదు. దేనికి? నీ స్వరూపం సాక్షాత్ బ్రహ్మమయ్యే బాబు. కానీ నీ స్వరూపంలో మనసు ప్రవేశించి నేను బ్రహ్మమునండి, నేను పుట్టాను, నాది ఫలానా కులం, ఎవరిదండి ఆ కులం? నేను పురుషునండి, లేదా నేను స్త్రీనండి. ఆ స్త్రీ పురుష భేదం దేనికి? శరీరానికి. కులం దేనికి? శరీరానికి. నువ్వు బ్రహ్మణ్యంతే అనంతే అణుమాత్ర భేదం. నీకు బ్రహ్మమునకు అణుమాత్రం అంత భేదం కూడా లేదు. కానీ నీకు భేదం చూపెట్టేదేది? నీ శరీరం కాదు, నీ మనసు.
నీ స్వరూపంలో ప్రవేశించినటువంటి మనసు నీ స్వరూపం ఇది కాదు, నువ్వు మనిషివే, నువ్వు స్త్రీవి, లేక నువ్వు పురుషుడివి, లేదా నువ్వు శూద్రుడివి, లేదా నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు ధనవంతుడివి, లేదా నువ్వు దరిద్రుడివి అని చూపించేది ఏది? మనసు. ఇక్కడ బ్రహ్మస్వరూపమైనటువంటి నీ స్వరూపం నుంచి కించిత్ అణుమాత్ర భేదం, ఎక్కడ పెద్ద భేదం అక్కర్లేదు, అణువంత భేదం కలిగితేనట పశ్యత్తి రాముష్య భయం తదేవ, కొండంత భయం ఏర్పడుతుంది. ఏమన్నా అర్థమైంది మాట? నీ స్వరూపం నుంచి నువ్వు స్వరూపాన్ని స్వరూపంగా చూడకుండా వేరే ఇంకొక స్వరూపంగా క్షేమ తలకాయంత భేదం చూపించినా సరే నీకు భయం పోదు. అణుమాత్ర భేదం భయం తదైవ యద్వీక్షితం భిన్నతయా ప్రమాదాలు. నీ స్వరూపము నుంచి జారి వేరే ఇంకొక స్వరూపముగా భిన్నతయా, భిన్నంగా ఇంకొక వస్తువుగా, ఇంకొక వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే చూస్తుంటావో నువ్వు ప్రమాదంలో ఉన్నావు, జాగ్రత్త అన్నాడు. ఇలా ఆలోచించండి. ఎలాగా? నీ స్వరూపాన్ని స్వరూపంగా ఉన్నది ఉన్నట్టుగా చూసుకోకుండా నీ స్వరూపమును ఇంకొక స్వరూపంగా చూసేవనుకోండి, ఏమైంది? ప్రమాదంలో పడ్డాం. ఆ ప్రమాదం ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్ను భయంలోకి నెట్టేసింది, ప్రమాదంలోకి నెట్టేసింది. దానివల్ల మళ్ళీ కర్మలో ఆ కర్మ ఫలాలను అనిపించడానికి ఆ కర్మ చేయకూడదు, ఈ కర్మ చేయకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది సత్యము అది సత్యం కాదని ఏమైపోయింది? తీసుకెళ్ళిపోయింది. తెలివితేటలన్నీ గంగలో ముంచేసింది. అప్పుడు ఏమైపోయావు నువ్వు? నువ్వు ఎప్పుడైనా సరే ఈ విద్వాంసుడు అనంతమైనటువంటి బ్రహ్మమునందు అణుమాత్రపు భేద దృష్టి వహించినను కూడా ఒకటే బ్రహ్మం, బ్రహ్మ సత్యం. ఆ బ్రహ్మమే ఇప్పుడు ఖాళీ ఉందండి, ఆకాశం సత్యం. కొండల్లోనూ ముంతల్లోనూ మూకుళ్ళలోనూ అన్నిటిలోనే ఆకాశమే ఉంది కదా. ఆ ముంతలో ఉన్నటువంటి ఖాళీకి, కొండలో ఉన్నటువంటి ఖాళీకి, బాణలో ఉన్నటువంటి ఖాళీకి ఏం భేదం ఉంది? బాణలో ఉన్నటువంటి ఖాళీ పెద్దది, ఎక్కువ ఖాళీ. గదిలో ఉన్న ఖాళీ ఇంకా పెద్దది. వస్తువులో భేదం చూపించండి. ఖాళీలో భేదం లేదు. అట్టి మాదిరిగా బ్రహ్మములో భేదం లేదు. నీ స్వరూపంలో అణువంత బ్రహ్మం ఉన్నా సరే అది బ్రహ్మమే. ఆ బ్రహ్మానికి దీనికి భేదం లేదు. ఏమాత్రం నువ్వు భేద దృష్టి వహించినను ఆ క్షణమంది అతనికి భయం స్టార్ట్ అవుతుంది. నేను పుట్టాను, నా శరీరానికి రోగాలు ఉన్నాయి, నాకు సరిగ్గా సరిపడగా ఆహారం లేదు, లేదా భార్య లేదు, లేదా పిల్లలు లేదు, నేను ఎప్పుడు ఏమైపోతానో అనేటువంటిది భయం ప్రాప్తిస్తుంది. భయం ప్రాప్తించింది కదా, ఇంకా అక్కడి నుంచి స్వరూప సంబంధము ప్రమాదము కారణంగానే అఖండమైనటువంటి ఆత్మయందు వేదము ప్రతీతమై జనన మరణాలు పాలైపోతాయి. మరి ఇంత చదువుకున్నాం, ఇంత తెలిసింది, వేదాన్ని ఏం చేయాలి? వేద దృష్టిని వహించకూడదు. నీ స్వరూపమునందు నిలకడ కలిగి ఉండాలి. పదే పదే శ్రవణము, మననము, నిధిధ్యాసనం, దాన్ని పట్టుకుని ఉండాలి. నేను ఆత్మస్వరూపము, ఆత్మ పరమాత్మ ఏకత్వమే బ్రహ్మము. బ్రహ్మమునకు ఆత్మకు భేదము లేదు. శరీరము ఆత్మ కాదు, ప్రాణం ఆత్మ కాదు, మనసు ఆత్మ కాదు. శరీరం వేరు, ప్రాణం వేరు, మనసు వేరు. శరీర ప్రాణమానుసారంతో కూడుకున్నటువంటి ఈ వ్యక్తి, ఈ వస్తువు ప్రకృతి స్వరూపం. ఈ ప్రకృతితో తయారైనటువంటి వ్యక్తి నేను కాదు. నేను చైతన్య స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని. శృతి స్మృతి న్యాయ శతైర్నిషిద్ధే దృశ్యేత్ర యస్వాత్మమతిం కరోతి ఉపైతి దుఃఖో పరిదుఃఖజాతం నిషిద్ధకర్తాస మలిమృషో యదా. శృతులు అంటే వేదాలు, స్మృతులు ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు. శృతి స్మృతి న్యాయ శతైర్నిషేధే, ఇది దర్శనాలు, న్యాయశాస్త్రాలు. ఇలా మనకు అనేక శాస్త్రాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎన్నయో. ఈ శాస్త్రాలన్నింటి యొక్క లక్ష్యము, ఉద్దేశం ఏంటండి? ఈ అనాత్మ సంబంధమైనటువంటిది ఏదైతే ఉందో న్యాయ శతైర్నిషిద్ధే, నిషేధించుడు కొరకే రచించారు. ఏంటి నిషేధించటం?
నువ్వు ఈ శరీరాన్ని కాదని నిషేధించారు. ఈ శరీరం నువ్వు కాదు, ఈ ప్రాణం నువ్వు కాదు, ఈ మనసు నువ్వు కాదు, ఇదంతా కూడా దృశ్యేత్ర యస్మాత్మమతిం కరోతి. ఇది దృశ్యం, ఆత్మను మరుగుపరిచింది, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా చేసింది. అంచేది ఇది ఉన్నంతసేపు ఉపైతి దుఃఖో పరిదుఃఖ జాతం. ఇది ఉన్నంతకాలం జీవుడు దుఃఖాలు పాలవుతూనే ఉంటాడు. భయం మీద భయం, దుఃఖం మీద భయం, జన్మ మీద జన్మ, ఒకసారి స్త్రీ జన్మ, మరొకసారి పురుష జన్మ, ఇంకోసారి అలాగ అనేకమైనటువంటి నిషిద్ధ కర్తాస ఫలిములుసో యదా. దేనిని నిషేధించిందో శాస్త్రం చూడు, దాని గొప్పదంట పెట్టి నువ్వు. శాస్త్రాలన్నీ నిషేధించినటువంటి వస్తువును చూపించి నేను గొప్పనన్నావు అనుకో, దానికి ఏదో 4 వ్యాసాలు వేసుకుని 4 అలంకారాలు చేసుకుని నేను దేవుడు అన్నాడు అనుకోండి. దేన్ని దేవుడు అంటుంటా? దేన్ని నిషేధించిందో దాన్ని దేవుడి కింద చూపెడతావా? అక్కడేమి లేదు, జ్ఞానం లేదు. శృతి స్మృతి న్యాయ శతే నిషేధే. శతే అంటే వందలాది శాస్త్రాలు చూడు. ఆ సిద్ధాంతంలో కలిగిన నిషేధించినటువంటి శాస్త్రాలను మానేసి మళ్ళీ ఈ శరీరానికి ఎలా సంరక్షించుకోవాలో, ఎలా చూసుకోవాలో, ఎలాంటి కర్మలు చేయాలనేటువంటి కూడా కొన్ని చేసేది. దాన్ని ఎందుకంటే లోకం నడక సాగడం కోసం ఆటిని పట్టుకుని ఏలాడుతూ ఉంటేను, అంటే యథార్థమైనటువంటి గ్రంథాలను వదిలేసేసి ఈ శరీరానికి కూడా కొన్ని ధర్మాలు ప్రతిపాదించారు. దాన్నే 2 ధర్మాలు. స్వధర్మం నిధనం శ్రేయ, పరధర్మ భయావహ. భగవద్గీతలో చెప్పాడు ఆయన. స్వధర్మం ఏది? ఏ వస్తువులను నిషేధించిందో, నిషేధించబడిన తర్వాత ఉన్న వస్తువు ఏదో దానికి సంబంధించినటువంటి జ్ఞానము, యోగము, ఆలోచన, ఇదంతా స్వధర్మం. నిషేధించబడినటువంటి వస్తువు ఏదైతే ఉందో అది నీ స్వరూపాన్ని ఆవహించినటువంటి వస్తువు. దానికి సంబంధించిన ధర్మాలు కూడా శాస్త్రాల్లో రాశారు. అది పొద్దున్న ఎన్నింటికి లెగాలి, ఈ ఆదివారం ఏం చేయాలి, సోమవారం ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి, అంటే నీ స్వరూపానికి సంబంధించినటువంటి స్వధర్మము, నీ స్వరూపము కాని నీ స్వరూపాన్ని మరుగుపరిచినటువంటి వస్తువును కూర్చున్నటువంటి ధర్మము, ఇది పరధర్మం. స్వధర్మం నిధనం శ్రేయ, మోక్షమిస్తుంది. ఏది? నీ స్వధర్మంలో ఉంటే. నువ్వు పరధర్మాలను పాటించవు కదా, అది నీ స్వరూపం కాదు, కానీ దానికి ధర్మాలు ఉన్నాయి. పరధర్మ భయావహ. నువ్వు ఎంత బాగా పాటించినా అది భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. నిషేధించవలసినటువంటి వస్తువుని నువ్వు ఎన్ని రకాలుగా కాపాడి పూజించే మాత్రం అది నిన్ను రక్షించదు. అంచేది నువ్వేం చేయాలి? ఇది నీ స్వరూపాన్ని వదలకూడదు, నీ స్వరూప జ్ఞానంలోనే ఉండాలి. సత్యాభిసంధాన రతో విముక్తో మహత్వమాత్మీయముపైతి నిత్యం. విద్యాభిసంధా నరతస్థు నశ్యే దృష్టం తదేదస్య సోరయోహం. అంటే దొంగతనం చేసినటువంటి వాడికి దొంగతనం చేసేటప్పుడు భయంగానే ఉంటుంది. చోరతనం అంటే భయం. నిర్భయంగా ఉండడు, నిర్భయంగా చేయడు. దొరకకుండా ఉండాలని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. సత్యాభిసంధాన రతో విముక్తో. సత్యాన్ని పట్టుకున్నటువంటి వాడు విముక్తిని పొందుతాడు. మహత్యమాత్మీయం ఉపైతి నిత్యం. అది నిత్యమైనటువంటి సత్యమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. విద్యాభిసంధాన రతస్థు నశ్యే. ఇది ఏదైతే ఉందో, ఏదైతే వచ్చిందో, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అదంతా కూడా దాని మీద ఉన్నటువంటి విద్యాభిసంధాన తతస్థు నశ్యే. దాని మీద ఉన్నటువంటి ప్రీతి, భ్రాంతి, దానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి జాగ్రత్తలు, అది పోతే దాంతో పోతాయి అన్ని కూడా. ఏంటి ప్రయోజనం? ఏంటిదంతా దృష్టం తదేదజ్య సోరవయోహో. అది ఏదైతే నీ స్వరూపంలోకి వచ్చిందో, నీ శరీరము, నీ ప్రాణము, నీ మనసునే, దాని మీద అభిమానం కలిగి నువ్వు ఏదేదో చేస్తున్నావు అంటున్నావు కదా, అది శూరుడు అంటే దొంగతనం చేసేటటువంటి వాడి యొక్క లక్షణం అంటాడు.
ఎలాగంటే మన శరీరం మీద అభిమానం కలిగి ఉంటే సూర్యుడు అంటాడేటండి. ఎందుకంటే ఈ శరీరం ఉంది కదా, శరీర ప్రాణమానసాదులు అనేటువంటిదంతా కూడా ప్రకృతితోటి కదా తయారైంది. ప్రకృతి ఎవరిదండి? ఈశ్వరుడు. నువ్వు చేసిన జ్ఞానం తెలుసుకోకుండా, జ్ఞానం పొందకుండా నువ్వు వెళ్ళిపోయావు కనుక నీకు మళ్ళీ ఆ కర్మఫలాన్ని అనిపించడానికి ఈశ్వరుడు తన యొక్క ప్రకృతితోటి నీకు ఒక శరీరాన్ని తయారు చేసి ఇచ్చాడు. అంటే శరీర ప్రాణమానుసాదులతో తయారైనటువంటి వస్తువు వ్యవస్థ కూడా ఈశ్వరుడు సొత్తు, అందు కాదు. దానిని నాదే లేక నేను అనుకున్నావు అనుకో, అది సూర్యుడు. అంటే దొంగతనం చేసి వస్తువు పట్టుకొచ్చి వాడుకుంటున్నాడు అనుకోండి, నిర్భయంగా వాడుకోవటం కుదరదు. ఎవరో లేని కదా గదిలో పెట్టుకుని వాడుకోవాలి. ఎందుకని? అద్దులకి వాడుకోవడం, సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కు తెచ్చుకున్నాడు అనుకోండి, అది భయం లేదు. ఏ ఆవునో ఏ గేదెనో ఎత్తుకొచ్చేసేయడనుకోండి దొంగతనంతో, ఆ పద్దులకి మేపలాడు, లోపల తలుపులు వేసి లోపల ఎక్కడో పెట్టి మేపాలి. అట్టి మాదిరిగా ఈ శరీరం ఈశ్వరుడు సొత్తు. శరీరము, ప్రాణము, మనసు ఇవన్నీ కూడా ప్రకృతి అంతా కూడా ఈశ్వరాధీనం ఉంటుంది. ఈశ్వరుడు అంటే ఏంటండి? విశ్వానికి అధిపతి ఈశ్వరుడు. విశ్వంతో తయారైంది ఈ శరీరం. దేంతో తయారైంది? దానిని నీదనుకుని, దానిని నువ్వు అనుకుని, దాన్ని ఏదో కిరీటం పెట్టి వీళ్ళందరికీ ఇదేదో గొప్ప వస్తువు కింద నువ్వు చూపించున్నావు కదా. నువ్వు చూడుడు అయ్యా, నీకు శిక్ష పడితే చూసుకోమంటున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అంచేత సత్యాభిచందాన రతో విముక్తుడు. సత్యాన్ని పట్టుకో, అప్పుడే విముక్తిని పొందుతావు. దీనిని పట్టుకుంటే నువ్వు విముక్తిని పొందలేవు. నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా సరే ఇది బాధాకరమైనటువంటి వస్తువే. భయం పెట్టేటటువంటి, ఎంత జాగ్రత్తగా ఎంత మెలుగుగుండు చూసుకో. శరీరం అంటే శరీరమే, దానికి సంబంధించినటువంటి అవసరాలు అవన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ విషయాన్ని ఇంకా బాగా రేపు వచ్చే వారం చెప్పుకుందాం, ముగించుకుందాం. అది ఓం తత్వం. ఆత్మబంధువులారా, పదే ఏంటి? ఆత్మస్వరూపం. ఆత్మకి పరమాత్మకి భేదము లేదు. ఆత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మము. అంచేత నేను బ్రహ్మమునే. ఆ స్థితి మనం స్వయంగా ధ్యానంలో, సమాధి స్థితిలో పొందాలి. ఎవరైనా సరే చెయ్యొచ్చు ఈ విషయం. దీనికి స్త్రీ పురుష భేదం లేదు. తెలియటం, తెలియకపోవటం అంతే. తెలిసిన తర్వాత వదిలిపెట్టకుండా అభ్యాసం చేయటం. అభ్యాసం బలమయ్యే కొలది ఇది కొద్దిగా ప్రారంభంలో అది మనకు అనుభవానికి రాకపోవచ్చు, కానీ చేయగా క్లియర్గా అన్నీ సైలెంట్ అయిపోయిన తర్వాత మన స్వరూపం స్పష్టంగా గోచరం అవుతుంది. ఇది చక్కగా ప్రతిరోజు అభ్యాసం చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ప్రశాంతంగా కూర్చొని గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను గమనించు. శ్వాస, మనసు, కొండల్ని ఇవన్నీ దాటిన తర్వాత, అన్నీ ఆగిపోయిన తర్వాత ఏ స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపాన్ని సోహం, అదే నేను అనేటువంటి భావంతో నిరంతరం అభ్యాసం చేయండి. అక్కడి వరకు ఇప్పుడు కూర్చోమని కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు ఎంత అవకాశం ఉంటే అంతా చేయండి. ఇప్పుడు మాత్రం చక్కగా కదలకుండా, ఏ ఆలోచన లేకుండా, ఏకాగ్రతగా, మనసును కదపకుండా శ్వాసను గమనించు ఉండండి. నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అలా కూర్చోండి. ఓం తత్సత్.